ఓకే, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎంఎస్ ట్యుటోరియల్. నేను మీ మండే మాస్టర్ని. ఈరోజు నేను మీకు మరొక ఇంపార్టెంట్ లెసన్ భక్తి అండ్ సూఫీ మన సిలబస్ షీట్లో 5వ పార్ట్లో మనకి ఇవ్వడం జరిగిందనమాట. సిలబస్ షీట్లో 5వ పార్ట్లో ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఎర్లీ సివిలైజేషన్స్ అనేది మనకు 6వ పార్ట్కి సంబంధించింది. ఇది 5వ పార్ట్కి సంబంధించినటువంటి భక్తి సూఫీ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్. చాలా మ్యాటర్ ఉంది మీకు చెప్పడానికి. కాబట్టి ఇది దాదాపు 2 లేదా 3 పార్ట్స్ పడడానికి అవకాశం ఉంది. ఈరోజు ఫస్ట్ పార్ట్లో వరకే మనకి భక్తి యొక్క ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో ఆ ఇంట్రడక్షన్ నేను మీకు ఇస్తాను. భక్తి యొక్క ఇంట్రడక్షన్ ఇస్తాను. ఆ తర్వాత ఈ భక్తి ఉద్యమంకి సంబంధించినటువంటి ఈ ఒక 4 ఉన్నారు. ద్వైత, అద్వైత, విశిష్ట అద్వైత, అదేవిధంగా ఇంకోటి శుద్ధ అద్వైతం. ఈ 4 గురించి మీకు వివరిస్తాను. రేపు మార్నింగ్ క్లాస్లో నేను మీకు మన సోషల్ మెథడాలజీకి సంబంధించి అకాడమిక్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. మరి లేట్ లేకుండా మరి ఈరోజు లెసన్లోకి వెళ్ళిపోదాం. మరి అసలు ఈ ఇంట్రడక్షన్ కానీ చూసినట్లయితే ఈ భక్తి సూఫీ అనేది కానీ మనం చూసినట్లయితే ఆది మానవుడు ఎవరైతే ఉంటారో ఎర్లీ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఎర్లీ మ్యాన్స్, ఆది మానవులు, వీళ్ళందరూ కూడా వాళ్ళ కాలంలో ఎవరి మీద ఎక్కువ ఆధారపడ్డారు? ఆహారం కోసం ప్రకృతి మీద ఎక్కువ ఆధారపడ్డారు. అంటే ప్రకృతి అంటే ఇక్కడ గాలి, నీరు, నిప్పు, అర్థమైందా, నేల, వీటిపైన ఎక్కువగా ఆధారపడ్డారు. అడవులపైన ఆధారపడి ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు వీటిపైన ప్రేమ పెంచుకోవడం జరిగింది. ఎవరు? ఆదిమ మానవులు. ప్రేమతో పాటు అప్పుడప్పుడు మనకి న్యాచురల్ డిజాస్టర్స్, సహజ డిజాస్టర్స్ అంటే న్యాచురల్ డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ న్యాచురల్ డిజాస్టర్స్ సంభవించినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటి మీద ఆ విధమైనటువంటి భయం కూడా ఇంకోటి పెరిగింది. అంటే ఈ న్యాచురల్ ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో ఈ గాలికి, నీరుకి, నేలకి, అర్థమైందా, నిప్పుకి, వీటన్నిటికీ అతీతమైన శక్తులు ఏవో ఉన్నాయని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఈ ఆదిమానవులు కూడా ఒక రకమైనటువంటి భయాన్ని పెంచుకోవడం జరిగింది. ఆ భయంలో నుంచే మనకి భక్తి అనే కాన్సెప్ట్ కూడా ఇక్కడ మొదలవటం అనేది జరిగిందనమాట. ఇది అంటే ఇక్కడ దట్ ఈజ్ గాడ్, దైవము అంటే దైవము, ప్రకృతిని వాళ్ళు గౌరవించడం, ప్రకృతికి భయపడటం, అదేవిధంగా ఆరాధించడం, ఇవన్నీ కూడా మొదలైనవి. అయితే ఆ తర్వాత కాలంలో మధ్యయుగం ఎప్పుడైతే మొదలైందో ఈ మధ్యయుగంకి వచ్చేసరికి ఏమైనవి, ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు, రాజులు ఎవరైతే ఉన్నారో, లేదా ఇతర దేశాల నుంచి దండయాత్రలకు వచ్చిన వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు వేరే దేశాలను ఆక్రమించడం, అక్కడ ప్రజల్ని ఇబ్బందులు గురి చేయడం, ఇవన్నీ చేస్తూ ఉండటం అనేది జరిగింది. అదే టైంలో సమాజంలో కూడా మనకి కులము అనేటువంటి ఒక భావన కూడా మొదలైందనమాట. అంటే కులం పరంగా ప్రజలను విభజించడం కూడా అనేది ఒక అంశం అనేది మనకి మొదలవటం జరిగిందనమాట. మరి ఈ విధంగా జరిగిన తర్వాత ఆ కులంలో నుంచే మరి ఏమైంది, డిస్పైర్ అంటే ఒక ప్రజల్లో ఒక నిరుత్సాహము, అదేవిధంగా ఐనక్యత, డిజ్యూనిటీ, డిస్పైర్, నిరాశ, ఇవన్నీ కూడా మొదలవడం జరిగిందనమాట. మరి ఎప్పుడైతే ఈ కులతత్వం మొదలై కులంలో వివిధ వర్గాలుగా డివైడ్ అయిపోయి ఎన్ని జరిగినాయో, ఒక నిరుత్సాహం ఎప్పుడైతే ఏర్పడిందో, ఒక నిరాశ ఎప్పుడైతే ఏర్పడిందో, ఒక డిజ్యూనిటీ ఎప్పుడైతే ఏర్పడిందో ప్రజలందరికీ, వీళ్ళందరినీ ఏకం చేయడం కోసం కొంతమంది రిఫార్మర్స్, సోషల్ రిఫార్మర్స్ అనేవాళ్ళు బయలుదేరడం జరిగిందనమాట. సెయింట్స్ రూపంలో, అంటే సన్యాసుల రూపంలో అనమాట. సెయింట్స్ రూపంలో మొదలవడం జరిగిందనమాట. ఈ సెయింట్స్ రూపంలో మొదలైనటువంటి ఈ రిఫార్మ్స్, హిందూయిజంలో ఈ రిఫార్మ్స్ తీసుకురావడానికి వాళ్ళని చూడండి, ఈక్వాలిటీ, బ్రదర్హుడ్ అండ్ యూనిటీ, దీన్ని తెలుగులో ఏమంటాము, ఈక్వాలిటీ, బ్రదర్హుడ్ అండ్ భేదాల నుంచి సమానత్వము, మరియు బ్రదర్హుడ్ అంటే సౌభ్రాతత్వము, అదేవిధంగా యూనిటీ, ఐకమత్యం, ఇవన్నీ కలపడం కోసం అర్థమైందా మనకి ఈ భక్తి సెయింట్స్ అనేవాళ్ళు వచ్చారనమాట. ఇది ఇంట్రడక్షన్.
అర్థమైందా? ఇంట్రడక్షన్లోంచి బిట్లేమి రావు, మీరు కంగారు పడద్దు. జస్ట్ ఈ లెసన్ మీకు ముందు మీ మైండ్లోకి తీసుకెళ్ళాలి కాబట్టి ఆ ఇంట్రడక్షన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అర్థమైందా? మరి ఈ భక్తి మూమెంట్ అనేది మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అయ్యా అంటే 8th సెంచరీ నుంచి 17th సెంచరీ వరకు కొనసాగింది. ఇక్కడ నుంచి మొదలైద్ది. ఇక్కడ నుంచి చక్కగా మీ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి, నోట్స్లు తీసుకోండి, హ్యాపీగా నోట్స్లు తీసుకొని నేను రాసినటువంటి ప్రతి పాయింట్ కూడా రాసుకోండి. అర్థమైందా? భక్తి మూమెంట్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 8th సెంచరీ. ఏ సెంచరీ అండి? 8th సెంచరీ నుంచి ఏ సెంచరీ వరకు కొనసాగింది? 17th సెంచరీ వరకు కొనసాగింది. 8వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు మనకి ఈ భక్తి మూమెంట్ అనేది కొనసాగింది. అసలు ఎందుకు ఈ భక్తి మూమెంట్ వచ్చింది అంటే ఆ కాలంలో ఏదైతే ఈ బ్యాడ్ ఈవిల్స్ అంటే మూఢనమ్మకాలు, దురాచారాలు ఏవైతే ఉన్నాయో ఈ మూఢనమ్మకాలు, దురాచారాలని రూపుమాపడానికి హిందూయిజంలో సంస్కరణలు తీసుకురావడానికి కోసం, అర్థమైందా? మరి కొంతమంది సెయింట్స్ వాళ్ళ సొంత భాషలో కొన్ని దేవుళ్ళ పైన భక్తి గీతాలు రాయటం అన్నమాట, కీర్తనలు రాయడం, వాటిని అవలంబించడం, ప్రజలందరినీ ఐకమత్యం చేయటం, ఈ సోషల్ రిఫార్మ్స్, ఈ భక్తి రిఫార్మ్స్లో అందరినీ ఒక మంచి మార్గం వైపు నడవటం, అదే వర్గ మత కుల భేదాలు లేకుండా అందరికీ సమానమైన బోధన చేయడం కోసం ఈ 8th సెంచరీ నుంచి 17th సెంచరీ మధ్యలో మనకి ఇవన్నీ కూడా మొదలైనవి. మరి అంతవరకు మనకైతే ఆ పారాగ్రాఫ్లో ఏది పేజ్ నెంబర్ 36లో పైన పారాగ్రాఫ్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఇదే అనమాట. భక్తి మూమెంట్ అనేది మనకి 8th సెంచరీ నుంచి 17th సెంచరీకి 17th సెంచరీ వరకు కొనసాగింది. 8వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు కొనసాగిందని చెప్పి మీరు తెలుసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే భక్తి అంటే ఏంటి? BAKTHI భక్తి, భక్తి మూమెంట్ అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? తెలుగులో కూడా భక్తి అంటే ఏంటి అంటే దేవుడి యందు నమ్మకం కలగటాన్ని భక్తి అంటాడు. భక్తి అంటారు, ఏమంటారు? దేవుడి యందు నమ్మకం కలగటం, డివోషన్ టు గాడ్. ఇది ఇంపార్టెంట్. డివోషన్ టు గాడ్ అంటే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఇద్దరు ఫాలో అవుతున్నారు కాబట్టి నన్ను ఇద్దరికి దృష్టిలో పెట్టుకొని 2 మీడియంలో క్లాస్ చెప్తున్నాను అనమాట. దేవుని యందు ప్రేమ, దేవుని యందు ప్రేమ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు మీ సిలబస్ షీట్లో 5th పార్ట్ 5వ విభాగంలో భక్తి అండ్ సూఫీ ఇచ్చారు కాబట్టి దీంట్లోంచి కంపల్సరీగా 4-5 బిట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా అందుకనే వీటిని మనం 3 పార్ట్స్గా చేస్తాం. దేవుడి యందు ప్రేమ అంటే దేవుడి మరియు భక్తుల మధ్య దృఢమైన బంధం కలిగి ఉండటం. దేవుడు మరియు భక్తుడి మధ్య దృఢమైన బంధం కలిగి ఉంటాను ఏమంటామంటే ఏమంటాము? బయట ఈ భక్తి ఉద్యమం యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ప్రధానమైన లక్షణాలు ఏంటయ్యా అంటే విశ్వమానవ సోదర భావం, అంటే యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటారు ఇంగ్లీష్లో. ఏమంటారు? యూనివర్సల్ బ్రదర్హుడ్, యూనివర్సల్ బ్రదర్హుడ్. ఇంకా ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ అంటే సోదరభావం, విశ్వమానవ సోదరభావం, సమాజంలో అందరూ సమానం, విశ్వమానవ సోదర భావం. దయచేసి టెక్స్ట్ బుక్స్ ఎదురు పెట్టుకోండి. అర్థమైందా? సమాజంలో అందరూ సమానం అనే భావన కలిగించింది దీని యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. అర్థమైందా? వీళ్ళేమంటారు? హిందూ మతం కర్మ, జ్ఞానం, భక్తి, మోక్ష సాధనకు మార్గం అని చెప్తారనమాట. ఏమంటారు వీళ్ళు? ముఖ్యంగా మోక్ష సాధనకి ముఖ్యమైన మార్గం ఏమంటారు? కర్మ, జ్ఞాన, భక్తి. కర్మ, జ్ఞాన, భక్తి, ఈ 3 కూడా అర్థమైందా మనకి మోక్షం చేకూరడానికి ఇంపార్టెంట్ అని చెప్తారనమాట. అసలు ఈ భక్తి ఉద్యమాలు అనేవి మనకి మిడ్యువల్ పీరియడ్లో స్టార్ట్ అయినాయి. మిడ్యువల్
పీరియడ్లో మనకి ఈ భక్తి మూమెంట్ అనేది స్టార్ట్ అయిందనమాట. మిడివల్ పీరియడ్లో మనకి భక్తి మూమెంట్ అనేవి స్టార్ట్ అయ్యి, అంటే మధ్యయుగంలో మనకు భక్తి మూమెంట్ స్టార్ట్ అయింది. దీంట్లో మనకి ఇంపార్టెంట్ కూడా ఈ రెండే, అర్థమైందా? భక్తి మూమెంట్ ఏ కాలంలో మొదలైంది? మిడివల్ పీరియడ్లో మొదలైంది. మరి ఏ సెంచరీ నుంచి ఏ సెంచరీ? 8th century నుంచి 17th century. భక్తి అంటే ఏంటి? దేవుడి యందు ప్రేమ, డివోషన్ టు గాడ్స్. దీని యొక్క ముఖ్య లక్షణం ఏంటి? యూనివర్సల్ బ్రదర్హుడ్, ఈక్వాలిటీ ఆల్. మరి మోక్ష మార్గం ఏంటి? మోక్షం యొక్క మార్గం ఏమని చెప్పారు? కర్మ, జ్ఞానం, భక్తి. కర్మ, జ్ఞానం, భక్తి. అది ఇంట్రడక్షన్. ఇప్పటి నుంచి అసలు లెసన్లోకి వెళ్దాము. మరి భక్తి అనేది 2 రకాలు. భక్తి అనేది 2 రకాలు. భక్తి అనేది ఈ 2 రకాల్లో మొదటి రకం ఏంటి? సుగుణ భక్తి. ఏంటమ్మా? సుగుణ భక్తి. సుగుణ తెలుగులో సగుణ భక్తి. రెండోది ఏంటి? నిర్గుణ భక్తి. నిర్గుణ భక్తి. అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా సేమ్ అదే, సుగుణ, నిర్గుణ. సగుణ నిర్గుణ. సగుణ అండ్ నిర్గుణ. అసలు సగుణ అంటే ఏంటి? నిర్గుణ అంటే ఏంటి? సగుణ భక్తి అంటే వర్షిప్ గాడ్ విత్ ఫామ్. దేవుణ్ణి ఒక రూపంలో చూసుకొని ఆయన్ని పూజించటం. రాముణ్ణి ఒక రూపంలో చూసుకొని పూజించడం. యేసుక్రీస్తుని ఒక రూపంలో పూజించుకుంటాం, ఒక రూపంలో చూసుకొని. కృష్ణుని ఒక రూపంలో చూసుకొని పూజించుకోవటం. ఇలా మనకున్నటువంటి శతకోటి దేవుళ్ళని ఏదో ఒక రూపంతో పోల్చుకొని వాళ్ళని పూజించడాన్ని ఏమంటామంటే అలా ఆ భక్తిని ఏమంటావి అంటే సగుణ భక్తి అంటాం అనమాట. ఏంటి? సగుణ భక్తి. వర్షిప్పింగ్ గాడ్ విత్ ఫామ్. వర్షిప్ గాడ్ విత్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గాడ్ విత్ ఫామ్. టెట్లో ఈజీగా అడుగుతాడు కాబట్టి, స్టార్టింగే అడుగుతాడు కాబట్టి ఇది ఆడడానికి అవకాశం ఉంటుంది. ఆకారం, సింపుల్ చెప్పాలంటే దేవుడికి ఆకారం ఆపాదించి ఆకారంలో పూజించుకోవడం అన్నమాట. మరి నిర్గుణ అంటే ఏంటి? భగవంతుడు నిరాకారం అంటే ఇక్కడ భగవంతుడికి ఆకారం ఏమీ ఉండదన్నమాట. ఫామ్లెస్. సింపుల్ చెప్పాలంటే ఫామ్లెస్. ఆకారం ఏమీ ఉండదు. అదేవిధంగా భగవంతుడు నిరాకారంగా ఏంటి? నిరాకారంగా పూజిస్తారు. భగవంతుణ్ణి నిరాకారంగా పూజిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. భక్తి అనేది 2 రకాలు. సగుణ భక్తి, నిర్గుణ భక్తి. సగుణ భక్తి అంటేనేమో దేవుడికి ఒక ఆకారం ఆపాదించి ఆకారంతో దేవుణ్ణి పూజించడము. నిర్గుణ భక్తి అంటే ఏంటంటే దేవుడికి ఆకారం ఉండదు, దేవుడు నిరాకారంగా ఉంటాడని పూజించడాన్ని మనం ఏమంటామంటే దాన్ని నిర్గుణ భక్తి అంటాం అన్నమాట. అర్థమైందా? మరి ఇక్కడ భక్తి ఉద్యమం యొక్క నేపథ్యం చూద్దాం. జర్నీ ఆఫ్ భక్తి మూమెంట్. నెక్స్ట్ ఏంటి? జర్నీ ఆఫ్ భక్తి మూమెంట్. అర్థమైందా? భక్తి మూమెంట్ యొక్క నేపథ్యము. భక్తి మూమెంట్ యొక్క నేపథ్యము. ఎస్, భక్తి మూమెంట్ యొక్క నేపథ్యము ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్. మనకి ఆది శంకరాచార్యుడు, మన సినిమా కూడా ఉంది దీని మీద. ఆది శంకరాచార్యుడు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను 3కి 3 రాస్తాను, మీరు రాసుకోండి. ఇట్లా రాసుకోండి నోట్స్. ఆది శంకరాచార్య. అర్థమైందా? రెండో వాళ్ళు ఎవరు? మధ్వాచార్య. మూడో వ్యక్తి ఎవరు? మధ్వాచార్య తర్వాత రామానుజాచార్య. అర్థమైందా? ఆది శంకరాచార్య, మధ్వాచార్య, రామానుజాచార్య. ఆది శంకర, మధ్వ, రామానుజ. మరి ఆది శంకరాచార్యుడు సిద్ధాంతం ఏంటి? ఆయన ఫిలాసఫీ ఏంటి? అద్వైతము. ఏంటి? అద్వైతము. చాలా ఇంపార్టెంట్. అద్వైతము. ఇక్కడ నుంచి డైరెక్ట్గా టెట్కి బిట్లు.
అద్వైతాన్ని ఈయన ప్రబోధించారు. మరి మరి మధ్వాచార్యులు ద్వైత్వం ఏంటి ద్వైత్వ అర్థమైందా. మరి రామానుజాచార్యులు ఏం చేశారు? విశిష్ట అద్వైతం ఏంటి? విశిష్ట అద్వైతాన్ని చేసింది రామానుజాచార్యులు. అర్థమైంది. ఒకసారి చూడండి, ఆది శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు. ఆది శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు. ఆది శంకరాచార్యులు అద్వైతం అద్వైతం. మధ్వాచార్యులు ద్వైత్వం ఎండి. మహేంద్ర సింగ్ ధోనిలో ఎండి. అర్థమైందా. రామానుజాచార్యులు ఆర్వి, ఇంకా మిగతాది ఆర్వీఏగా, ఆర్జీవీలో జీ తీసేయండి ఆర్వీ వస్తారనమాట. అర్థమైందా. ఆయనతో పోల్చకూడదు, కానీ మనకి ఎగ్జామ్లో గుర్తు రావడానికి ఆర్జీవీని గుర్తుపెట్టుకోండి. ఆర్జీవీ, ఆర్ తీసేయండి, జీ తీసేయండి, ఆర్వి. అర్థమైందా. రామానుజాచార్యులు విశిష్ట అద్వైతం. అలా మీరు గుర్తుపెట్టుకోవడానికి చూసుకోండి. నా వంతు అయితే నేను గుర్తుపెట్టుకునే అవసరంలా, చదువుకుంటే గుర్తుపెట్టుకునే అవసరంలా. మీకు ఎగ్జామ్లో ఏమైనా కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు అప్పటికి ఈ కోడ్స్ అయితే మీకు పనికి వస్తాయి. ఎండి, ఆర్వి, ఆర్జీవీలో జీ తీసేస్తే వి, ఎండిలో మహేంద్ర సింగ్ ధోనిలో ఎండి. అర్థమైందా. అంటే మధ్వాచార్యులు ద్వైతం, ఆది శంకరాచార్యులు అద్వైతం. కన్ఫ్యూజ్ అయినప్పుడు ఈ కోడ్ మీకు గుర్తొస్తే సరిపోతుంది. మరి ఇక 2 రకాలైన భక్తులు ఉన్నారన్నమాట. ఒకళ్ళెవరు? నయనార్లు, ఇంకోళ్ళు ఎవరు? అల్వార్లు, నయనార్లు. అల్వార్లు అంటే వైష్ణవ భక్తులు. అల్వార్స్, నయనార్స్. సింపుల్. నయనము ఎవరికి ఉంటుంది? శివుడికి ఉంటుంది. 3వ కన్ను శివుడికి ఉంటుంది కాబట్టి నయనార్లు ఎవరిని పూజిస్తారు? శివుడిని పూజిస్తారు. సింపుల్. నయనార్లు శివుని పూజిస్తారంటే ఇక మిగిలిన వాళ్ళు అల్వార్లు ఎవరిని పూజిస్తారు? వైష్ణవ మతాన్ని పూజిస్తారు. అట్లా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా. సింపుల్. ఇంకా దీంట్లో కోడ్ ఏం లేదు. ఆ అల్వార్లు వచ్చేసరికి వైష్ణవ సాధువులు. నయనార్లు వచ్చేసరికి శివుని భక్తులు, శివుణ్ణి పూజిస్తారు. శివుని సాధువులు అనుకోండి, శివుణ్ణి పూజిస్తారు. నయనార్లు, అల్వార్లు. ఓకేనా. ఇది అల్వార్లు, నయనార్లకు సంబంధించినటువంటి. మరి అద్వైతం ఏం చెప్పుద్ది? జీవుడే దేవుడు అనిద్ది. అద్వైతం యొక్క ఫిలాసఫీ ఏంటి? జీవుడే దేవుడు. ఈచ్ సోల్ ఈజ్ డివైన్. ఇంగ్లీష్లో ఈచ్ సోల్ ఈజ్ డివైన్. చాలా ఇంపార్టెంట్. ఈచ్ సోల్ ఈజ్ డివైన్. మరి ద్వైతం ఏం చెప్తుంది? జీవుడు వేరు, దేవుడు వేరు అని చెప్తుంది. జీవుడు వేరు, దేవుడు వేరు. అర్థమైందా. మనకి డిబేట్లో ఆది శంకరాచార్యులు ప్లస్ మన యొక్క ఎవరు ఆ హీరో పేరు సాయి కుమార్, ఇద్దరు డిబేట్ ఆడుకుంటుంటారు దీని గురించి. అర్థమైంది. ఆది శంకరాచార్య సినిమా చూసినట్లయితే దాంట్లో డిబేట్ ఆడుకుంటూ ఉంటారు అన్నమాట. వీళ్ళే చూడండి, జీవుడు వేరు, దేవుడు వేరు. అంటే బ్రహ్మ అండ్ ఆత్మ డిఫరెంట్ ఎంటిటీస్. బ్రహ్మన్ అండ్ ఆత్మ ఆర్ డిఫరెంట్ ఎంటిటీస్. అర్థమైందా. మరి విశిష్ట అర్థమైతే ఏంటి? విశిష్ట అర్థమైతే రామానుజాచార్యులు ఏం చెప్పారు? జీవుడు దేవుడిలోని అంశం అని చెప్పాడు. జీవుడు దేవుడులోని అంశం అని చెప్పాడు. అంటే జీవుడు అనేవాడు దేవుడిలో ఒక అంశం అన్నమాట. అర్థమైందా. జీవుడే దేవుడు అంది అద్వైతం, జీవుడిలో ఒక అంశం అంది విశిష్ట అద్వైతం. అసలు దేవుడు వేరు, జీవం వేరు అని చెప్పింది ద్వైతం. ఇండివిజువల్ సోల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎంటిటీ. ఇండివిజువల్ సోల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎంటిటీ. ఇదన్నమాట. అర్థమైందా. ఇది ఒక్కసారి మళ్ళీ క్విక్ రివిజన్.
మళ్ళీ ఒకసారి క్విక్ రివిజన్ చెప్దాం ఇక్కడ ఇంతవరకు. మరి భక్తి మూమెంట్ 8th century నుంచి 17th century మిడివల్ పీరియడ్లో స్టార్ట్ అయింది. భక్తి అనగా డివోషన్ టు గాడ్, దేవుడి యందు ప్రేమ. అర్థమైంది. భక్తి మూమెంట్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి? యూనివర్సల్ బ్రదర్హుడ్, ఈక్వాలిటీ ఆఫ్ ఆల్. మరి మోక్ష మార్గానికి ముఖ్యమైనటువంటి తత్వాలు ఏంటి? కర్మ, జ్ఞాన, భక్తి అని చెప్పడం జరిగింది. మరి భక్తిలో 2 రకాలు ఉంటాయి. సగుణ భక్తి, నిర్గుణ భక్తి ఉంటుంది. సగుణ భక్తి అంటే దేవుని ఆకారంతో పోల్చుకొని పూజించడము. నిర్గుణ అంటే ఫామ్లెస్, అంటే దేవుడికి నిరాకారంగా ఉంటాడు, నిరాకారంగా పూజించడము. మరి భక్తి మూమెంట్ యొక్క జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఆది శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు అని 3 ఉన్నారు. అక్కడి నుంచి మొదలైంది. ఆది శంకరాచార్యులు అద్వైతము, అదేవిధంగా మధ్వాచార్యులు ద్వైతము, రామానుజాచార్యులు విశిష్ట అద్వైతము. ఆ సినిమా ఎండి మహేంద్ర సింగ్ ధోని, అర్థమైంది. ఆర్జీవి జీది సేండి ఆర్వి, రామానుజాచార్యులు విశిష్ట అద్వైతము. అర్థమైందా? మరి ఆది శంకరాచార్యులు ఆయన ఫిలాసఫీ ఏంటి? జీవుడే దేవుడు. మరి మధ్వాచార్యులు ఏంటి? జీవుడు వేరు, దేవుడు వేరు. మరి రామానుజాచార్యులు అంటాడు జీవుడు దేవుడిలోని ఒక అంశం అన్నారు. దాన్ని మనం ఈచ్ సోల్ ఈజ్ డివైన్, బ్రహ్మ అండ్ ఆత్మ ఈజ్ డిఫరెంట్, ఇండివిజువల్ సోల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎంటిటీస్. ఇదన్నమాట. మరి మనకి ఇక్కడ ఒక చిన్న టేబుల్ని అయితే డ్రా చేయాలి. ఎందుకంటే కొంతమంది భక్తి సెయింట్స్ ఉన్నారు, వాళ్ళు ఏ రాష్ట్రాల్లో ఏ భక్తి సెయింట్స్ ఉన్నారో దాని మీద మనకి ఎగ్జామ్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ లెసన్ మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. అందుకని 2 or 3 parts అయితే నేను మీకు తీసుకుంటాను కంపల్సరీగా. ఓకే, ఏమైనా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ నీకు అల్వార్లు నయనార్లు అని 2 రకాలు ఉంటారు. అల్వార్లు వైష్ణవ భక్తులు, నయనార్లు శివుడు భక్తులు. నయనము శివుడు, అర్థమైందా? అల్వార్లు వైష్ణవము, అర్థమైందా? ఇది కూడా దశావతారం సినిమా చూడొచ్చు మీరు. మరి అదండి, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ లోపల నేను వేరే టాపిక్ కూడా మీకు దీంట్లో ఇంక్లూడ్ చేసి చెప్తాను. ఓకే, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మరి ఇప్పుడు నేను మీకు ఈ కింద మరి కర్ణాటకకు చెంది, అంటే ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క మూమెంట్ అనమాట తీసుకొచ్చారు. కర్ణాటకలో బసవేశ్వర, ఎవరమ్మా? కర్ణాటకలో బసవేశ్వర. కర్ణాటకలో బసవేశ్వర. కర్ణాటకలో ఏంటి? బసవేశ్వర. నెక్స్ట్ మరి మహారాష్ట్ర అయితే తుకారాం, నామదేవ్, సమర్థ్ రామదాస్. అర్థమైందా? బసవేశ్వర తెలుగులో రాయాలి. బసవేశ్వర, వెరీ గుడ్. బసవేశ్వరుడు. ఇది అయిపోయింది. మహారాష్ట్ర వచ్చేసరికి మహారాష్ట్రలో ఎవరెవరు వచ్చారు మనకి? తుకారాం. మీ టెక్స్ట్ బుక్ చూసి తెలుగులో రాసుకోండి. తుకారాం, నామదేవ్ అండ్ సమర్థ రామదాస్. ఓకేనా? మీరు ఇంగ్లీష్లో మీరు రాసుకోండి. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసరికి మరి మహారాష్ట్ర అయిపోయింది కదా. బెంగాల్ వచ్చేసరికి చైతన్య ప్రభు. బెంగాల్ ఎవరు? చైతన్య ప్రభు. అర్థమైందా? మరి పంజాబ్ ఎవరు వచ్చేసరికి పంజాబ్ గురు నానక్. మరి అస్సాం వచ్చేసరికి ఎవరు? శంకరదేవ. అస్సాం వచ్చేసరికి శంకరదేవ. మరి ఇక మనకి నార్త్ ఇండియాలో రామానంద. అర్థమైందా? కబీర్, రవిదాస్, సూర్దాస్ అండ్ మీరాబాయ్. మరి రామానంద, కబీర్, రవిదాస్ వీళ్ళు 3 కూడా యూపీ. మీ టెక్స్ట్ బుక్ లేవులా ఉత్తరప్రదేశ్. మరి సూర్దాస్ వచ్చేసరికి హర్యానా. ఏంటి? హర్యానా. మీరాబాయి వచ్చేసరికి రాజస్థాన్. ఇది ఇంపార్టెంట్ టేబుల్. అర్థమైందా? ఇక రేపటి నుంచి ఒక్కొక్కరి గురించి మనం ఒక్కొక్కటిగా రేపు చెప్పుకుందాం అనమాట. ఈరోజు టాపిక్ వరకు అయితే ఇదే. కర్ణాటక వచ్చేసరికి బసవేశ్వరుడు. అర్థమైందా? మహారాష్ట్ర తుకారాం, నామదేవ్, సమర్థ రామదాస్.
నెక్స్ట్ బెంగాల్ వచ్చేసరికి చైతన్య ప్రభు, మరి పంజాబ్ వచ్చేసరికి గురునానక్, అస్సాం వచ్చేసరికి శంకరదేవ, నార్త్ ఇండియాకి వచ్చేసరికి రామానంద్, కబీర్, రవిదాస్ వీళ్ళు ముగ్గురు యూపీకి చెందిన వాళ్ళు, సూర్దాస్ వచ్చేసరికి హర్యానా, మీరాబాయి వచ్చేసరికి రాజస్థాన్. ఇవి ఇంతవరకు మీరు ఈ పార్ట్లో విని అంతవరకు టెక్స్ట్ బుక్ చదవండి. ఇంతవరకు చాలా చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. అర్థమైందా? రేపు నేను మీకు పార్ట్ 2లో నేను మీకు ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వల్లభాచార్య, బసవేశ్వర, రామానంద, కబీర్ అలా ఒక్కొక్క 5-6 గురించి తీసుకొని ఒక వీడియో, ఇంకో 5-6 గురించి ఇంకో వీడియో, అట్లా మనం తీసుకుంటూ వెళ్దాం అన్నమాట. ఓకే, మరి ఇదండి. మరి మన క్లాసెస్ నచ్చిన వాళ్ళు, మన యూట్యూబ్ని ఫాలో చేసిన వాళ్ళందరూ కూడా మీ అందరూ కూడా చాలా థ్యాంక్స్. అదేవిధంగా మా లెసన్స్ మీకు బాగా అర్థమైతే అదేవిధంగా మీరు షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి వీడియోని. ఓకేనా? మరి వీలైన త్వరగా రేపు ఉదయం ఒకటి, రేపు సాయంత్రం ఒకటి మొత్తం ఫినిష్ చేస్తాను ఇదంతా. ఓకేనా? డిస్క్రిప్షన్లో మేము మా టెలిగ్రామ్ లింక్ ఒకటి ప్లస్ యాప్ లింక్ అయితే మేము 1 రూపీకే మీకు ఫ్రీ మెంటార్షిప్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. దాంట్లో ఎగ్జామ్స్ మీరు అన్లిమిటెడ్గా రాసుకోవచ్చు. మేము పెట్టినటువంటి ఫ్రీ ఎగ్జామ్స్ మీరు అన్లిమిటెడ్గా రాసుకోవచ్చు. దాంట్లోనే త్వరలోనే మేము కొన్ని మోడల్ టెస్ట్లు అయితే మీకు కండక్ట్ చేస్తాం. చూడండి, సోషల్కి వచ్చేసరికి పార్ట్ 1 వరకు వచ్చి ఒకటి. సరే, ఇవన్నీ మీ తర్వాత వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదండి, థ్యాంక్స్. మరి లెందే అవుతుంది. సైనింగ్ ఆఫ్, మీ మండే శ్రీనివాస్. బాయ్ బాయ్.